నుంచి వచ్చారు జల్సా చేద్దామని, కానీ జల్సా సినిమా తీశారు. పైగా ఎవరితోటి? పవర్ స్టార్ తోటి. పవర్ స్టార్ తోటి ఏం చేయించారు ఈ సినిమాలో ఇక్కడ చెప్పకపోతే ముక్కొకళ్ళు, చెవ్వొకళ్ళు, కాళ్ళు ఒకళ్ళు, మిగతా మ్యాటర్ నేను చెప్పను. ఆ లిస్ట్ ఎవరి వాళ్ళది చెప్పాను పని అయిపోతుంది. నాకు ఎక్కువ మాట్లాడడం రాదని తప్పులేని మనతో ముందు క్షమించండి. సో ఈ అంటే ఆడియో ఫంక్షన్ కాబట్టి ముందు దేవి గురించి మాట్లాడాలి. చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాను. అంటే నా మ్యూజిక్ ఎలాగ నాకు నచ్చుతుంది, ఖచ్చితంగా విన్న తర్వాత మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను పెద్దగా చెప్పింది నేను లేదానికి, ఒకసారి కథ చెప్పాను అంతే. తర్వాత నేను ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వెళ్ళి ట్యూన్ క్యాసెట్ ఇస్తే తెచ్చుకునేవాడిని అంతే. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి, ప్లీజ్. సో అంటే అసలు జల్సా ఇప్పుడు మీరు విన్న టైటిల్ ట్రాక్ ఏదైతే ఉందో నాకు ఫోన్లో పాడినిపించాడు ఆయన. ఫోన్లో అక్కడి నుంచి మొదలు అసలు అదంటే ఎంత అంటే ఈజ్ టోటలీ క్యారెక్టర్లో, అంటే కళ్యాణ్కి ఏ క్యారెక్టర్ అనుకున్నానో ఆ క్యారెక్టర్లో ఉండి చేసిన మ్యూజిక్ ఇది. అందులో అంత యాప్ట్గా అనిపిస్తుంది. సినిమాలో మీరు చూసినప్పుడు ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ది ఫిల్మ్ రిలేటెడ్ ఒక్క సాంగ్ కూడా అనిపించదు. అంతవరకు మాత్రం నేను ప్రామిస్ చేసి చెప్తాను. సో థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకోటి చెప్పాల్సిన విషయం, కళ్యాణ్ గారితో నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ విత్ హిమ్. వీలుంటే అతి త్వరలో నేను మళ్ళీ ఇంకో కథ చెప్పాను సినిమా చేయాలని కోరుకునేంత తెర మీదే కాదు నిజ జీవితంలో కూడా హీరో. అంటే మనం కొంతమంది మనుషులు కలిసినప్పుడు ఎంతో కొంత నేర్చుకోవాలనుకుంటూ ఉంటాం. కొంతమందికి మనుషులు కలిసిన వాళ్ళకి జనరల్గా పరిచయంగా మిగిలిపోతుంది, లేదా స్నేహంగా మిగిలిపోతుంది. కానీ ఖచ్చితంగా నేను కొంత నేర్చుకున్నాను నేను దగ్గర నుంచి, జీవితానికి సంబంధించిన తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. And I hope you will enjoy the audio and soon you are going to enjoy the film. Thank you very much. Arvind garu, thank you sir.